ठीक है सर, थैंक यू सर। मैडम इधर देखिए मैडम। हाँ वही भैया थोड़ा नहीं बस अच्छे रहे सब, यही दुआ करेंगे। पीछे भैया भाई जरा फोन पीछे लो आपका बड़े भाई। कैसे खैरियत से आप? थोड़ा सामने थोड़ा सामने से हटो सब भाई बहन के लिए जरा से बहुत सही बोलते, बहुत सही बोलते। मेरे फोटो हलवानी वाजपेयी के साथ फाउंडर में। ఈ రోజు మొహరం 5వ రోజు. ఈ రోజు నేను డబీర్పురాకు వచ్చాను. ఇక్కడ ఇస్లాం అనే మతాన్ని పైగంబర్ మొహమ్మద్ సాబ్ అతని భార్య అయిన ఖదీజా గారి సహాయంతో ఆ డబ్బులతోటి ఇస్లాంని ఆయన మిడిల్ ఈస్ట్ అంటే అప్పటి కాలంలో ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో అక్కడంతా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చాలా చేసిండ్రు ఆయన. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజులలో కూడా ముస్లింలలో ఈ రాజకీయాలు చేసే రాజులు ఎవరైతే ఉన్నారో పాపం పైగంబర్ మొహమ్మద్ సాబ్ని కూడా వదిలిపెట్టలేవాడు. పుణ్యాత్ముడు ఆయన రంజాన్ టైంలో ఆయన దేవుని కొలుస్తుంటే కూడా ఆయనను కూడా వీళ్ళు ఖతం చేసేసి అక్కడికి కూడా వదిలిపెట్టలే. ఆయన బిడ్డ ఫాతిమా, ఆ పేర్లోనే ఉంది, అమ్మ ఫాతిమా, అమ్మ పేర్లోనే ఉంది. ఆమె బిడ్డలందరినీ ఏడ వారసుడు తయారవుతాడో పైగంబర్ సాబ్కి అని నరికి పారేసిండ్రు వాళ్ళని కూడా. దయలేదు, దాక్షిణ్యం లేదు. ఆ కాలంలో కూడా మళ్ళీ ఇట్లనే ఉండే ముస్లిం రాజకీయ నాయకులు, వాళ్ళు రాజులు, వీళ్ళు రాజకీయ నాయకులు. ఈ మొహరం అదే చేస్తారు. ఎందుకు చేస్తారు మొహరం అంటే ఆ తల్లి కడుపు శోష, గర్భ శోష, అది బిడ్డలను పోగొట్టుకున్న బాధ. 1400 సంవత్సరాల ఆ దినం నుంచి ఈ దినం దాకా. ఆ దినం ఎట్లనుండెనో రాక్షసులు మొహమ్మద్ సాబ్ని తినేసిండ్రు, బిడ్డల్ని తినేసిండ్రు, మనవాళ్ళు మనవరాళ్ళని తినేసిండ్రు. వాళ్ళు ఈ దినం కూడా తింటనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోలేవాళ్ళు. ఏడైతే నిలవండమో ఆ పైన ఈ బట్టతో కట్టిండ్రు చూడు. వీళ్ళు ప్రతి సంవత్సరము మస్తు పైసలు తీసుకొని బట్ట కడతారు. ఒక్క దినం కూడా వాళ్ళకి అనిపిలే అరే దీన్ని పక్కా చేస్తే ప్రతి సంవత్సరం వచ్చే డబ్బులతోటి ముస్లిం బీదోళ్ళకి ఆ డ్రైనేజ్ లైన్ సక్కంగా చేయొచ్చు కదా, ఆ పిల్లలకి చదువు చెప్పించవచ్చు కదా, ఆడకూతుళ్ళకి పెళ్లిళ్ళు అయితే లేవే పాపం వీళ్ళకి సాయం చేయొచ్చు కదా. రోజు రోజు వడ్డీలు ఎంత కడతారో తెలుసా బీద ఆ గరీబ్ ముస్లింలు. ఒక పండ్ల డబ్బా, ఒక పండ్ల బండి పెట్టుకోవాలంటే రోజుకి మిత్తి ఎంత కడతారు తెలుసా మీరు? ఆ మిత్తి కట్టలేనాడు ఆ డబ్బు ఇచ్చినోడు వచ్చి ఆడకూతురు తీసుకొని పోతాడు. వాడు వీళ్ళకి దయ లేదు. వీళ్ళకి ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? వీళ్ళు మస్జిద్లని వదిలిపెట్టరు, వీళ్ళు గుళ్ళను వదిలిపెట్టరు. వీళ్ళేం గొప్పోళ్ళు కాదు. వీళ్ళు ఈ అమ్మాయం పేరు పెట్టుకొని తిరుగుతారు కదా వీళ్ళు. నేను వీళ్ళని ఒక్కటే మాట్లాడతా, అరే మా గుళ్ళు వదిలేబా,
నీ మస్జిద్నన్నా చూసుకోరాదు నువ్వు. మీ ముస్లిం బీదోళ్ళకి తింత అన్నం పెట్టు నువ్వు. వాళ్ళ జీవితాలు బాధ్యత చదివి వాళ్ళకి. వాళ్ళు ఎవరికి పనికిరారు. ఎందుకు సింపుల్ చెప్తా. షమ్స్ మస్జిద్ ఉంది దబీర్పురాలో. ఆ మస్జిద్ పై దాకా ఉంది. ఆ పక్కనే కార్పొరేటర్ వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీ వాళ్ళే. 2 ఫ్లోర్లు కట్టాల్సింది 7-8 ఫ్లోర్లు బయట కట్టుకుంటూ పోతున్నారు. ఆ మస్జిద్లో వాళ్ళేమో మేము నమాజ్ చేయలేకపోతున్నాం, మేము అజాన్ చేయలేకపోతున్నాం అని కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కూలగొట్టలేదు వాళ్ళు. అంటే ఏం దందాలు చేస్తున్నారు వీళ్ళు? పంచలింగాల దగ్గర దందా చేస్తారు వీళ్ళు, దబీర్పుర షమ్స్ మస్జిద్ మీద దందా చేస్తారు వీళ్ళు. కాబట్టి హిందువులు ముస్లింలు ఒక్కటే తెలుసుకోవాలని ఆయన కనీసం ఈ బాధాకరమైన రోజులలోనూ ఒకటి తెలుసుకోవాలా. న్యాయం ధర్మము ప్రతి మతం, అది ఇస్లాం గాని హిందూ గాని, న్యాయం ధర్మమే నేర్పిస్తుంది. ఎవరిని కొట్టమని సంపమని అన్యాయం చేయమని నేర్పియదు. అన్యాయం చేసేటోడు ముస్లింలకు అన్యాయం చేస్తాడు, హిందువులకి అన్యాయం చేస్తాడు వాడు.